పాపం మనిషిని ఊరికే వదలదు. ఇప్పుడు నువ్వు పాపం చేస్తూ హాయిగా ఉండొచ్చు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీకు చాలా సుఖంగా నీ ప్రయాణం సాగిపోతూ ఉండొచ్చు. పర్లేదులే, నన్నెవరు చూస్తారు, నన్నెవరు పట్టించుకుంటారు, నిన్ను ఎవ్వరూ చూడవసరం లేదు. నీ పాపమే నిన్ను వదలదు. నువ్వు చేస్తున్నావు కదా, ఏ పాపం అయితే రహస్యంగా చేస్తున్నావో, ఎవ్వరికి తెలియదు అనుకుంటూ చేస్తున్నావో, ఎవ్వరికి తెలియదు అనుకుంటూ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నావో, అదే పాపం నిన్ను వదలదు. ఎప్పటికైనా నిన్ను పట్టుకుంటుంది. నిన్ను నీ జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది, మరణానికి నడిపిస్తుంది. ఆ బాధను తట్టుకోలేక దాని గుండా పయనిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఎటు దిక్కుతోచని స్థితిలో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? చచ్చిపోదాము, ఇంకా చావే చాలు, నాకు ఏం చేసినా సరే దీనికంటూ ఒక ముగింపు ఉండదు. ఏం చేసినా సరే నేను తప్పు చేశానని ఎవరు ఒప్పుకోరు, నేను తప్పు చేయలేదని ఎవరు తెలుసుకోరు. కాబట్టి దీనికి అంతటికి ముగింపు ఏంటంటే నేను చనిపోవడమే. నేను చనిపోతే ఇక్కడితో నా జీవిత చరిత్ర ఆగిపోతుంది. నేను చనిపోతే ఇంక ఏమి ఉండదు, ఇంక అంతా ముగిసిపోతుంది. చచ్చిపోయేకైనా ప్రశాంతంగా ఉందాం అనుకుంటూ ఉంటారు. కానీ చనిపోయే కూడా పాపం వదలదు. ఏం చేస్తుందో తెలుసా? నిత్య నరకాగ్నికి నడిపిస్తుంది. చనిపోయే కూడా వదలదు. పాపంలో చనిపోతే ఆ పాపం మరలా నిన్ను నరకానికి నడిపించేదాకా, నరకంలో నిన్ను వదిలిపెట్టేదాకా నిన్ను వదలదు, నిన్ను విడిచిపెట్టదు, ఎప్పటికీ విడిచిపెట్టదు. అది మనల్ని పట్టుకునే ఉంటుంది. దాని సమయం అది చూసుకుంటూ ఉంటుంది. దాని వచ్చే అవకాశాలను వెతుక్కుంటూ ఉంటుంది. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు టార్చర్ చేద్దామా, ఎప్పుడు వేధిందామా, ఎప్పుడు వేదన కలిగించి ఇంకా చాలు అని చెప్పేసి చంపేద్దామా అని చూస్తూ ఉంటుంది.